నువ్వేంటి రాజు, దొంగను చూపించమంటే నా కొడుకుని చూస్తున్నావు? పెద్దయ్య, ఈ హైట్, ఈ పర్సనాలిటీ, ఈ వాకింగ్ స్టైల్ చూస్తుంటే మనకి బాగా తెలిసిన వాళ్ళే అనిపిస్తుంది. అయ్యుండొచ్చు రాజు, కానీ వాడు మంకీ క్యాప్ వేసుకున్నాడు. ఫేస్ క్లారిటీ లేదు. అంటే నిజంగానే ఇంట్లో దొంగలు పడ్డారన్నమాట. వాణ్ణి చూస్తూనే ముత్యాలు లోపలికొచ్చింది. మరి నువ్వేంటి ముత్యాలు, దొంగ దొంగ అని గట్టిగా అరవకుండా అలా లోపలికొచ్చేసావు? ఆ దొంగ నిన్నేమైనా చేస్తే? అదే ముత్యాలు, కత్తితో పొడవడమో రాడ్డుతో కొట్టడం లాంటివి. అమ్మగారు, ఒక నిందేయటం చాలా సులభం అండి. ఆ నింద నిజం కాకపోతే నిందేసినోళ్ళు నవ్వుతూ పలకరించచ్చు. కానీ ఆ నింద మోసినోళ్ళు ప్రాణం పోయినంత బాధపడతారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాగ నిందలు మోపటం అంత మంచిది కదా అమ్మగారు. చెల్లెమ్మ, జరిగిన దానికి నువ్వేం బాధపడద్దు. దొంగ లేకపోవడం, నీ దగ్గర డబ్బుండడం చూసి మా అక్క మిమ్మల్ని దొంగేమో అనుకుంది. అయినా మొన్నే కదా మీ ఇంట్లో దొంగలు దాడి చేసింది. మళ్ళీ నువ్వు ఇంత ధైర్యంగా దొంగను పట్టుకోవడానికి సాహసించావు. అక్కడ నీకేదైనా అయ్యుంటే మేమే కదమ్మా సమాధానం చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటి జరిగితే రాజునో అప్పలనేనో లేపు. అలాగే పెద్ద. దొంగని పట్టుకోవడానికి సాహసం చేసావు కదా, ఈ డబ్బంతా నువ్వే తీసుకెళ్ళి ముత్యాలు. మంచిగా బతుకుతున్న మాకు మచ్చని తెచ్చిపెట్టి డబ్బు అక్కర్లేదులేమ్మా. రాజు, నువ్వు అమ్మని తీసుకువెళ్ళా. అలాగే పెద్ద. పదమ్మా. వాచ్మ్యాన్ సార్. రై, గేటు దగ్గర కాపలా కాస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా? ఇంట్లోపల వరకు దొంగలు వస్తుంటే ఇంకా మీరెందుకు గేటు దగ్గర కాపలా కాయడం? అయ్యా, గేట్లో నుంచి ఎవరు రాలేదయ్యా, మేము నిద్ర కూడా పోలేదు. సరే వెళ్ళు. ఇంకొకసారి అంటే జరిగితే మీ ఇంటికి కాపలా కాసుకుంటారు. వెళ్ళండి. సరే, వెళ్ళి పడుకోండి. చంద్ర, ఇదంతా చూడు. అలాగే అన్నయ్య. ఇదెవరో కావాలనే ప్లాన్ చేశారమ్మా. ఒరే నాయన, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఈ కుట్రలని నేను తట్టుకోలేను. ముత్యాలు, అమ్మాయి గారి పరిస్థితి చూస్తున్నావు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి గారిని వదిలేసి మనం ఎలా వెళ్తాం? ఇదిగో, అమ్మాయి గారు రాజు ఒకటయ్యే వరకు ఇక్కడే ఉండాల. మన కోసం కాకపోయినా అమ్మాయి గారి కోసమైనా ఉందాం. ఇదిగో, రాత్రి వేళ అవసరమైతే లేపు, ఒక్కదాన్ని వెళ్ళాలి. గౌతమ్కి తినిపించమ్మా. రే గౌతమ్, నిన్నిలా చూడలేకపోతున్నావురా. పెళ్లికి ముందు వరకు కింగులా ఉండేవాడివి. పార్టీ అంటే హ్యాపీ మూడ్లో చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతిసారి బాధతో పార్టీ చేసుకుంటున్నాం. అవును గౌతమ్, నువ్వు మునుపట్లా మారాలి. దానికోసం ఏం చేయాలో చెప్పు, మేం చేస్తాం. నన్ను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం ఇస్తుందిరా. నేను పెళ్లి చేసుకోవాల్సిన రూపని ఆ రాజుగాడు పెళ్లి చేసుకున్నాడని తెలిసినా, అన్ని ప్రూఫ్స్ సంపాదించినా ఏమీ
ఏమి పీకలేకపోతున్నాను. గౌతమ్, ఆ రాజుగాడి మొబైల్ కొట్టేద్దాం అనుకున్నాం కదా, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దామా? వద్దు. మనం ఆ రోజు చేసిన ప్రయత్నం వల్ల మనకంటే వాళ్ళకే ఎక్కువ మంచి జరిగింది. ఎక్కడో పల్లెటూళ్ళలో బస్తీలో ఉండాల్సిన రాజుగాడు ఇప్పుడు రూపకి దగ్గరగా రూప వాళ్ళ అవుట్ హౌస్లోనే ఉంటున్నాడు. వాళ్ళిద్దరినీ దూరం చెయ్యాలని ప్రయత్నించి దగ్గర చేశాను. ఇప్పుడు ఆ ఫోన్ కొట్టేయడం కంటే కూడా రూపనిలా సొంతం చేసుకోవాలనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. అయినా రూప చాలా ఓవర్ చేస్తోంది. రూప ఓవర్ చేసే కొద్దీ తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న కసి పెరిగిపోతోందే కానీ వదులుకోవాలని బుద్ధి మాత్రం కలగటం లేదు. నీది నిజమైన ప్రేమ గౌతమ్, అందుకే వదులుకోవాలనిపించడం లేదు. నా ప్రేమ రూపకు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోపోతే పోని, కనీసం నన్ను హర్ట్ చేయకుండా బిహేవ్ చేయొచ్చు కదా. వాడిచ్చిన కేకు కట్ చేస్తుంది, నేనిచ్చిన కేకు కింద పడేసింది. వాడికి కేకు నోట్లో తినిపించింది, నాకు మాత్రం చేతికిచ్చింది. నా గుండె ఆ మంటని కంట్రోల్ చేసుకోలేక ఫేస్లో స్మైల్ని మెయింటైన్ చేయడానికి నా వల్ల కాక చాలా బాధ భరించాను. అక్కడికెళ్ళి గౌతమ బుద్ధుడిలా బుద్ధిగా ఉండటం వద్దు అనిపిస్తోంది. నా ఒరిజినల్ క్యారెక్టర్ని దింపాలనిపిస్తోంది. రేయ్, నువ్వేం చేద్దామనుకున్నా నాగమణిని కాపాడుకోవడానికి దాని చుట్టూ నాగుపావున్నట్టు రూపమెళ్ళ ఉన్న తాళిని కాపాడడానికి తన చుట్టూ ఆ రాజుగాడున్నాడు కదా. ఏం చేస్తావు? ఎలా చేస్తావు? గౌతమ్, నాదొక ఐడియా. ఏంటి? కాకపోతే కోపం తెచ్చుకోకూడదు. రూపని దగ్గర చేసే ఏ ఐడియా అయినా నాకు కోపం రాదు. అది ఎలాంటి ఐడియా అయినా పర్లేదు, చెప్పరా. రాజు రూపమెళ్ళు తాళి కట్టి ఇన్ని రోజులైనా ఆ విషయం బయట పెట్టలేదు అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ బలమైన కారణమే మనం ఆయుధంగా మార్చుకుని మీ పోసాని మావయ్యని రంగంలోకి దించావంటే. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? సారీ, అందుకే నేను చెప్పను అన్నాను. గౌతమ్, వాడు ఏం చెప్తాడో చెప్పని. నువ్వు చెప్పరా. ఆ తాళిని తీయించి నీ చేత తాళిని కట్టించగల ఏకైక మగాడు మీ పోసాని మామయ్య అనిపిస్తుంది. కాకపోతే అంతకు ముందు నీకు కొన్ని చివాట్లు పెట్టొచ్చు. ఆ చివాట్లుకి గౌతమ్ బుద్ధుడిలా యాక్ట్ చేస్తే చాలు. అవును గౌతమ్, వీడు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. మీ మావయ్య ఎంత చివాట్లు పెట్టినా ఫైనల్గా నీకు రూపా మీదున్న ప్రేమని అర్థం చేసుకొని నీ ప్రేమకి పచ్చజెండా ఊపుతాడనిపిస్తుంది. ఇంకేం ఆలోచించుకో గౌతమ్, ఈ విషయంలో మనమైతే ఏమీ చేయలేం. ఆయనైతేనే ఏమైనా చేయగలడు. సరేరా, మీరు చెప్పినట్టే పోసాని మావయ్యను రేపే కలిసి నా ప్రాబ్లం చెప్తాను. రూపా, నీ తాళిని ఎలా కాపాడుకుంటావో నువ్వు ప్రయత్నించు. ఆ తాళిని ఎలా తీసేసి ఆ తాళి ప్లేస్లో నా తాళి ఎలా కట్టాలో నేను ప్రయత్నిస్తాను. మందారం, వెళ్ళి రూపని సరే అమ్మగారు. సుమా, అన్నయ్యని పిలిచావా? అదిగోండి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చంద్ర. పింకీ ఎక్కడా? పింకీకి నిన్న మాత్రమే లీవ్ ఇచ్చారంట అన్నయ్య.
నాకు ప్రేమగా ఇచ్చిన ఈ పింక్ డ్రెస్, ఈ పింక్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అవునా? అయితే రేపటి వరకు ఎందుకు? ఇప్పుడే మాట్లాడుదురు గాని రండి. పెద్దయ్య గారు టిఫిన్ చేస్తున్నారు. రండి. అవును, రూపా ఎక్కడా? అదిగో వస్తుందక్క. పింక్ డ్రెస్ వేసుకుంది. రూప తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు గాని నాకెప్పుడు ఆచ్యమైతే అప్పుడు అందుబాటులోకి వస్తుంది. నన్నే రూమ్లోంచి గెంటేస్తావా రూపా? చెప్తా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి రూపా, మీ నాన్నని బాధ పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్నావా నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది, అందరూ అంతలా బాధపడ్డాం. అయినా ఏం జరగనట్టు మళ్ళీ మీ నాన్నకి నచ్చని ఆ పింక్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు? అత్తయ్య, ఈ పింక్ కలర్ డ్రెస్ నానా. ఆ పింక్ కలర్ మీ అమ్మకి ఇష్టమైన కలరు. ఆ పింక్ కలరే మీ నాన్నకి ఇష్టం లేని కలరు, కోపం తెప్పించే కలరు. అయినా నువ్వు అదే కలర్ డ్రెస్ వేసుకొచ్చావంటే కావాలని వేసుకొచ్చావు కదా? ఏంటి రూపా ఇది? ఇది కరెక్ట్ కాదు. తమ్ముడు, తమ్ముడు, మందరం నువ్వు సాంబార్ ఇవ్వు. నాకు కూడా కొంచెమే. అత్తయ్య, గతంలో ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? అడిగితే ఎవరైనా చెప్తున్నారా? మీకు తెలిసినప్పుడు కనీసం నాన్న టిఫిన్ చేసే వరకైనా ఆగాలి కదా. నాన్న తిన్నాక చెప్పొచ్చు కదా. ఇలా తినే మధ్యలో చెప్పి ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అత్తయ్య? మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించండి. మమ్మీ ఇడ్లీవే బాగుంది. చిన్నమ్మ గారు, ఓ ప్లేట్లో టిఫిన్ పెట్టివ్వండి, అమ్మాయి గారికి తినిపిస్తాను. దాన్ని కాదు, వీడిని వీడి మందని ఇంట్లోంచి బయటికి గంటాలి. ఏడవకండి అమ్మాయి గారు, మీరు ఏడిస్తే నేను చూడలేను. రాజు, నిన్న నా బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చిన రింగు మా అమ్మ రింగ్ అంట. మా అమ్మకి నచ్చిన కలర్ పింక్ అంట. అది నాన్నకి నచ్చదట. ఇన్ని రోజుల నుంచి నాన్న నన్ను ఎన్నోసార్లు విషయంలో తిడుతుంటే నా మీద కోపంతో తిడుతున్నారేమో అనుకునేదాన్ని. కానీ ఆ విషయాలేవి నాకు తెలియదు రాజు. అయినా ఇంతకు ముందు నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్లో చాలా వరకు పింక్ కలరే రాజు. నాకు పింక్ కలర్ డ్రెస్ తీసిచ్చారు, పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చారు.
నాకేం తెలియట్లేదు. అమ్మాయి గారు, మీరు బాధపడకండి. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అన్నీ నేను కనుక్కుంటాను. పెద్దయ్య గారికి అర్థమయ్యేలా చెప్దాం. ముందు మీరు టిఫిన్ చేయండి అమ్మాయి గారు. ఆహా, నాకు ఆకలిగా లేదు రాజు. అలా అనకూడదు అమ్మాయి గారు. బాధ వచ్చిందని తినడం మానేస్తే అసలు ఎప్పటికీ తినలేం. బాధలు ఎప్పుడూ ఉంటాయి. అవి గెలవాలన్నా మనం బలంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం బాగా తినాలి. తినండి. మీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు అమ్మాయి గారు. ఇది నాన్న ముద్ద. తింటా. చాలు చాలు రాజు. ఇది మీ అమ్మగారి ముద్ద. నాకొద్దు. నా ముద్ద వద్దా? సరే. సుమా, వదినా, మధ్యాహ్నం భోజనంలోకి నాకు మటన్ కీమా కావాలి. నీకేం కావాలరా? నాకు పీతలు కావాలి మమ్మీ. ఇవి రెండు కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు తినలేదు వీళ్ళు తినలేదు అని ఏమీ అనొద్దు. వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళే తింటారు. వీళ్ళు వీళ్ళ తింటికోల. ఎప్పుడు చూసినా ఈవిడ రూపా విషయంలో ఎందుకలా చేస్తుంది? అనవసరంగా రూపాన్ని బాధ పెడుతోంది. ఈ బాధలన్నీ పోవాలంటే రాజు రూపాల పెళ్లి విషయం బయటపడాలి. బావగారు ఆ పెళ్లిని ఒప్పుకోవాలి. అప్పుడు రూప రాజు పెళ్ళం అవుతుంది. ఎవరూ వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటారు. ఈ రోజు ఎలాగైనా రూపమెడలో రాజుగాడు కట్టిన తాళిని తీసి నేను తాళి కట్టాలి. రాజు, ఆ ఫైల్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకున్నావా? పెట్టుకున్నాను పెద్దయ్య. మనం వెళ్ళేటప్పుడు కలెక్టర్ గారిని కలవాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ గౌతమ్. అంకుల్, మీరేదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు? అవును గౌతమ్, ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. సారీ అంకుల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీరేమో ఇంట్లో ఏం జరగనట్టు మీ పనులు మీరు చేసుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ అందరూ హ్యాపీగానే ఉన్నారు, ఒక్క నేను తప్ప. ఏమైంది గౌతమ్? అదే అంకుల్, రూప గురించి. అవునా? నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. వచ్చాక మాట్లాడుకోవచ్చా? లేదంకుల్, ఇప్పుడే మాట్లాడాలి. సరే, చెప్పు గౌతమ్. అదే అంకుల్, రూపమేళ్ళలో ఉన్న తాళి గురించి. రూపమేళ్ళలో తాళి కట్టిన వాడెవడో ఇప్పటి వరకు తెలియలేదు. ఎందుకు కట్టాడో తెలియదు. నిజంగా ఆ తాళి రూప మీద ప్రేమతోనే కట్టి ఉంటే ఈ పాటికి వాడెవడో బయటపడేవాడు కదా అంకుల్. అరే, మనం తాళి కట్టి వదిలేసాం. పాపం ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురవుతాయి, సొసైటీలో తలెత్తుకొని ఎలా తిరుగుతుంది అని చిన్న కన్సర్న్ అయినా ఉండాలి కదా అంకుల్.